ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్యాక్స్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేటు ప్లస్ డ్యూ డేట్ లోపల మనం రిటర్న్స్ ఫైల్ చేయకపోతే పెనాల్టీస్ అండ్ లేట్ ఫీజ్ ఎలా ఉంటుందో చూద్దామా. ద లాస్ట్ డేట్ టు ఫైల్ ఐటీఆర్ ఈస్ 31st July 2024 మా ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 23-24. ఫినాన్షియల్ ఇయర్ 23-24కి సంబంధించిన ఐటీఆర్ రిటర్న్ ఫైలింగు మనం ప్రెజెంట్ 2024-25 31st July లోపల ఫైల్ చేసుకోవాలి మా. ఇన్ కేస్ మనం ఆ డేట్ లోపల ఫైల్ చేయకపోతే, విత్ ఇన్ ద డ్యూ డేట్ లోపల మనం ఫైల్ చేయకపోతే లేట్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. అది ఎంత ఉంటుంది అన్నప్పుడు, మీ టోటల్ ఇన్కమ్ బిలో 2.5 lakh ఉంటే మీకు ఎటువంటి పెనాల్టీ కానీ లేట్ ఫీ ఉండదు. మీ టోటల్ ఇన్కమ్ బిట్వీన్ 2.5 and 5 lakh అన్నాడు అంటే మీ టోటల్ ఇన్కమ్ అబోవ్ 2.5 lakh బిలో 5 lakhs ఉన్నప్పుడు పెనాల్టీ 1000 rupees పే చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. మీ టోటల్ ఇన్కమ్ అబోవ్ 5 lakh ఉంటే 5000 rupees పెనాల్టీ మీరు ఖచ్చితంగా పే చేయాలమ్మా. ఇది మనకి ప్రొఫెషనల్ అప్డేటు. సో మీ ఐటీఆర్ రిటర్న్స్ అన్నీ కూడా మీరు 31st July లోపల ఫైల్ చేసుకోవాలి. మేడం ఆఫ్టర్ 31st July అంటే 31st July తర్వాత మనము రిటర్న్స్ ఫైల్ చేసుకోకూడదా అంటే, మీకు ఐటీ రిటర్న్స్ అనేవి July 31st లోపల మీరు ఫైల్ చేయలేదు, మీ రిటర్న్ మిస్ అయింది అంటే మీరు July 31st తర్వాత కూడా రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. దాన్ని మనం బిలేటెడ్ రిటర్న్స్ అంటాము. ఈ బిలేటెడ్ రిటర్న్స్ అనేవి December 31st లోపల ఫైల్ చేసేసుకోవాలి. సో December 31st 2024 లోపల మీ బిలేటెడ్ రిటర్న్స్ కూడా మీరు ఫైల్ చేసుకోవాలి. చాలామంది అడుగుతుంటారు, మేడం నేను లాస్ట్ 2 yearsగా రిటర్న్ ఫైల్ చేయలేదు, ఇప్పుడు ఫైల్ చేసుకోవచ్చా అని. ఫైల్ చేసుకోవచ్చు, కాకపోతే మీరు పెనాల్టీస్ పే చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ ఐటీఆర్ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.